హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది ద మోస్ట్ ఐకానిక్ అండ్ ద మోస్ట్ పీస్‌ఫుల్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. ఎక్కడంటే తామ్మిని ఘాట్‌లో సావల్య ఘాట్ వ్యూ పాయింట్. వచ్చే దారిలో చూడండి ఆ గ్రీనరీ, ఆ ట్రీస్, ఆ ఫాగ్, ఆ మౌంటైన్స్, ఆ గ్రాస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. డెఫినెట్‌లీ మీ హిట్ లిస్ట్‌లో ఈ మాన్సూన్స్‌లో ఒక ప్లేస్ ఉంది అంటే అది ఈ మహారాష్ట్రలో తామినిగా డెఫినెట్‌గా ఉండాలి. ఎంత కామ్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బావుంది గైస్. ఇప్పుడు మీరు చూస్తుంది పైన ఒక వాటర్ ఫాల్, కిందన ఒక వాటర్ ఫాల్. ఇక్కడే 2 వాటర్ ఫాల్స్ చూడొచ్చు. ఆ తర్వాత సైడ్‌ని చూస్తే 3, 4 అండ్ 5 అండ్ 6 వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది దేవకుండ్ వాటర్ ఫాల్. ఎంత హెవీ రైన్ పడుతుందో చూడండి గైస్. అక్కడ క్లౌడ్స్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది క్లౌడ్స్ మూవ్ అవుతుంటే. సో, నేను వచ్చినప్పుడైతే కంప్లీట్ ఫాగ్‌తో కవర్ అయి ఉంది. ఆ తర్వాత మంచి విండ్ వచ్చింది కాబట్టి ఆ క్లౌడ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్. సో, ఆ టిప్ నుంచి చూస్తే పైనుంచి ఫ్రంట్ ఉన్న కంప్లీట్ ఫారెస్ట్ అంతా కనిపిస్తది మీకు. ఆ వ్యాలీ అంతా కనిపిస్తది. చాలా చాలా ఐకానిక్‌గా ఉంటది ఈ ప్లేస్, అసలు క్రేజీగా ఉంటది. చాలా డీప్ వ్యాలీ అది. చాలా బ్యూటిఫుల్ డీప్ వ్యాలీ అది. సో, రైట్ ఆర్ ఫ్రంట్ ఆర్ లెఫ్ట్ ఎటువైపు చూసినా మౌంటైన్స్ అండ్ డీప్ వ్యాలీ అండ్ లష్ గ్రీనరీతో ఐకానిక్‌గా ఉంటది ఈ ప్లేస్. మీకు అందరికీ తెలుసు 'చక్రీ చక్రీ' అనే సాంగ్ 'రామ్ చరణ్' మూవీలో నుంచి షూటింగ్ ఇక్కడే అయింది. ఈ ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మీకు. వాటర్ ఫాల్స్ అన్నీ కూడా రైనీ సీజన్‌లోనే ఉంటాయి. వింటర్‌లో, సమ్మర్‌లో ఏ వాటర్ ఉండదు. సో, మీరు ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలంటే మీరు రావాల్సింది రైనీ సీజన్‌లో మాత్రమే. అది కూడా జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ వరకు కూడా మీకు వ్యూస్ ఇలాగే ఉంటది. మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు కింద చూస్తున్నారు కదా, వాటర్ స్ట్రీమ్ అంతా కూడా దేవకుండ్ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన స్ట్రీమ్ అది. ఆ స్ట్రీమ్ అంతా వెళ్ళి వేరే లేక్‌లో కలుస్తుంది కింద. ఆ గ్రీన్, నేను అక్కడ నించొని అసలు ఎంతసేపు నించున్నా సరే టైం అయితే తెలీదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. నేను కొద్దిసేపు సైలెంట్‌గా ఉంటాను. అలా చూస్తూ ఉండిపోండి. ఆ వ్యూస్‌ని ఎంజాయ్ చేయండి. ఆ నేచర్ యొక్క సౌండ్‌ని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది కదా! నేచర్ యొక్క సౌండ్ అండ్ మ్యూజిక్. ఒక సామెత ఉంది కదా! డిఫికల్ట్ రోడ్స్ ఆఫెన్ లీడ్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అని. దానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఎంత ఐకానిక్‌గా ఉంటదంటే ఈ ప్లేస్. ఆ ట్రెక్కింగ్ చేసిన డిఫికల్టీ అంతా కూడా ఈ ప్లేస్‌కొచ్చాక మర్చిపోతాము. ఆ బాడీ పెయిన్స్ గాని, ఆ డిఫికల్టీ గాని, ఆ రిస్క్ గాని, ఆ డేంజర్ గాని ఏది గుర్తురాదు మనకి. అంత బావుంటది. ఆ టైమ్ స్పెండ్ చేసి ప్రశాంతంగా కొద్దిసేపు పీస్‌ఫుల్‌గా నేచర్‌తో మనం దగ్గరగా క్లోజ్‌గా స్పెండ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ ప్లేస్‌కొస్తే. కంప్లీట్‌గా అసలేం జరుగుతుందో మన లైఫ్‌లో, లేదంటే మన వర్క్‌లో ఉన్న టెన్షన్స్ ఏంటైతే ఉంటాయో అన్నీ కూడా మర్చిపోతాం కంప్లీట్‌గా. అంత బావుంటది ఈ ప్లేస్. సో, డెఫినిట్‌గా ప్లాన్ చేయండి ఇక్కడ రావడానికి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్లేస్‌ని. ఈ ప్లేస్‌లో మీకు కంప్లీట్‌గా అన్ని వాటర్ ఫాల్స్ మీరు చూడగలరు కదా! ఆ వాటర్ ఫాల్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఒక సామెత ఉంది కదా! ఇఫ్ దేర్ ఆర్ నో రాక్స్ యూ కెనాట్ హియర్ ద సౌండ్ ఆఫ్ ది వాటర్ ఫ్లోయింగ్. సో, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు, వాటర్ పడుతున్నప్పుడు ఆ సౌండ్స్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటది. అయన్నీ కూడా రాక్స్ ఉన్నాయి గాబట్టే ఆ సౌండ్స్ వస్తున్నాయి. రాక్స్ అనేది లేకపోతే ఆ సౌండ్సే రావు. సో, ఆ రెయిన్ ఫాల్ సౌండ్, ఆ విండ్ సౌండ్, నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్ సౌండ్స్, ఈ సౌండ్స్ అన్నీ వింటూ ఆ ప్లేస్‌లో ప్లెజెంట్‌గా కొన్ని క్షణాలు, కొన్ని గంటలు గడపొచ్చు. సో, డెఫినెట్‌లీ మీ యొక్క మాన్సూన్, మహారాష్ట్ర మాన్సూన్ లిస్ట్‌లో ఈ తామిని ఘాట్‌లో ఈ సావల్య ఘాట్ వ్యూ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి. క్లైమేట్ సహకరిస్తే కింద దేవకుండ్ వాటర్ ఫాల్ కూడా ఖచ్చితంగా చేయండి. ఈ వ్యూ పాయింట్, ఈ ప్లేస్, ఈ వాటర్ ఫాల్స్, ఈ నేచర్, ఈ లష్ గ్రీనరీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చూపించింది కెమెరాలో మీకు అంతగా కనిపించకపోవచ్చేమో కానీ, మీ నేకెడ్ ఐతో ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని చూడాలి. చూస్తేనే మీకు తెలుస్తుంది నేచర్ యొక్క బ్యూటీ ఏంటి, గాడ్స్ క్రియేషన్ ఏంటి అని.
నా వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.